కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పెనలాగా ఒక మహాయజ్ఞంలాగా కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో భాగంగానే ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో సమన్వయకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ అరువు చెప్తారో అదే విధంగా సంపద సృష్టిస్తామని చెప్పారు, అదే విధంగా సూపర్ 6 హామీలను అమలు చేస్తామని చెప్పారు. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నారు? కేవలం అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి పథకాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా కోటి సంతకాలు అనేటటువంటి ఒక్కొక్క సంతకం అనేటటువంటిది ఒక అణుబాంబు లాగా, ఒక విస్ఫోటనం లాగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ఇప్పటికైనా పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకుండా, పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని కించపరచకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించి ప్రభుత్వమే నడిపేటట్టు చేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమ శీఘ్రకార్యాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.